అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగను మనం 3 రోజులుగా ఘనంగా జరుపుకుంటాము. మొదటి రోజును భోగిగాను, రెండవ రోజును మకర సంక్రాంతిగాను, మూడవ రోజును కనుమగాను జరుపుకుంటాము. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ సమయాన్ని మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. ఈ సమయం నుండే మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవుతుంది. మనకు సంవత్సరంలో 2 రకాలైన పుణ్యకాలాలు ఉన్నాయి. ఒకటి ఉత్తరాయణ పుణ్యకాలం, రెండవది దక్షిణాయన పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలం 6 నెలలుగాను, దక్షిణాయన పుణ్యకాలం 6 నెలలుగాను ఉంటుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో పగలు అనేది చాలా ఎక్కువగాను, రాత్రి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా దక్షిణాయన పుణ్యకాలంలో పగలు అనేది చాలా తక్కువగాను, రాత్రి అనేది చాలా ఎక్కువగాను ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో పగలు ఎక్కువగా ఉండడం చేత మనకు అధిక జీర్ణశక్తి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో పిండి వంటలు, నూనెతో కూడిన వంటలు చేస్తుంటారు. ఈ పండుగను దేశమంతటా జరుపుతారు. కానీ అక్కడ పేర్లు, ఆచారాలు వేరుగా ఉండొచ్చు. కానీ ఈ పండుగను అయితే దేశమంతటా జరుపుతారు. మన తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ పండుగను తెలుగు పండుగ లేదంటే సంక్రాంతి పండుగ అని పిలుస్తారు. మన పండుగల వెనుక ఎంతో సైన్స్ అనేది దాగి ఉంది. మనకు తెలియకపోయినా వాటిని పాటిస్తూ ఉంటాము. భోగి పండుగ రోజు మన ఇంట్లో పాతబడిపోయిన వస్తువులు, వస్త్రాలు వంటివి కాల్చేస్తాము. వాటిలో ఉన్న సూక్ష్మజీవులు అనేవి చనిపోతాయి. అదేవిధంగా ఆ రోజే చిన్నపిల్లలకు ఉసిరి, నేరేడు, రేగి పండ్ల వంటివి తినిపిస్తారు. అందులో ఉన్న విటమిన్ సి అనేది పిల్లలకు బాగా లభిస్తుంది. ఈ పండుగ 3 రోజులు ఆవు పేడను సేకరించి పూలతో అలంకరించి ఇంటి ముందర ముగ్గులలో ఉంచుతారు. ఈ ముగ్గు పిండిలో దాగి ఉన్న కాల్షియం ఆక్సైడ్ అనేది క్రిములను చంపుతుంది. అదేవిధంగా పేడలో దాగి ఉన్న శక్తి కూడా క్రిములను చంపుతుంది. 3వ రోజు అంటే కనుమ పండుగ. ఆ రోజు పల్లెలలో ఎద్దుల పందాలు, కోళ్ల పందాలు వంటివి పెడతారు. వాటిని మనం తప్పుగా చూస్తాం. కానీ దాని వెనుక దాగి ఉన్న సంప్రదాయం ఏదంటే, మన భారతదేశంలో పశు సంపదను పెంచేందుకు ఈ ఎద్దుల పందాలు, ఈ కోళ్ల పందాలు వంటివి పెడతారు. మా పల్లెలలో అయితే గొబ్బెయ్యలు పెట్టి ఇంటి చుట్టూ ఆడవాళ్ళు వచ్చి గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతూ ఎంతో పాటలు పాడుతూ ఎంతో ఘనంగా జరుపుతారు. మీ పల్లెలలో ఎలా జరుపుతారో ఒకసారి కామెంట్ చేయండి.